స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. స్వీట్ అంటే సోరకాయతో స్వీట్ ప్రిపేర్ చేస్తున్నా అనమాట. స్వీట్ ఎందుకు ప్రిపేర్ చేస్తున్నా అనేది మీతో ముందు వీడియోలు అయితే షేర్ చేస్తాను. సో ఒక స్వీట్ న్యూస్ మీతో షేర్ చేసుకోవడానికి స్వీట్ ప్రిపేర్ చేయాలి కదా. సో అందుకోసం ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ వీడియో కూడా కొంచెం స్పెషల్ వీడియో. సో ఇప్పుడైతే సోరకాయతో ఒక స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. అండ్ స్వీట్ న్యూస్ ఏంటి అనేది స్వీట్ చేసుకుంటూ మనం మాట్లాడుకుందాం. సో చాలా స్పెషల్ వీడియో అండి. అంటే చాలా రోజుల నుంచి తర్వాత వెయిట్ చేస్తున్న వీడియో అనమాట. ఇది వీడియో చేయాలని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. ఫైనల్లీ ఈరోజు అయితే వీడియో చేసేస్తున్నా. ఫస్ట్ అయితే స్వీట్ ప్రిపేర్ చేసేద్దాం బికాస్ టైం అవుతుంది. లేట్ కాకుండా స్వీట్ అయితే ప్రిపేర్ చేసేద్దాం. అండ్ దానికోసం నేను సగ్గుబియ్యం అయితే ముందుగానే నానబెట్టి పెట్టేసాను అనమాట. మార్నింగ్ లేస్తేనే సగ్గుబియ్యం నానబెట్టి పెట్టేసా. సో ఫస్ట్ అయితే స్వీట్ స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు కొంచెం హ్యాపీనెస్ కొంచెం ఎక్కువ లోడ్ అయింది కదా, అందుకోసం ఈరోజు స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. యాక్చువల్లీ నిన్న పెట్టిన వ్లాగ్ ఈరోజు రావాల్సింది, బట్ మన ఆతృత అస్సలు ఊరుకోదు కదా. ఫస్ట్ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఈరోజు పోస్ట్ చేసే వ్లాగ్ నేను ముందుగానే పోస్ట్ చేశాను అనమాట. అండ్ నిన్న కూడా ఈ స్వీట్ మనం అంటే మరి కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి అప్లోడ్ చేయలేదు. సో ఈరోజు అయితే సొరకాయ స్వీట్, ఏదైనా సరే హల్వా ఆర్ స్వీట్, ఆనందంలో మనం ఏదైనా సరే నోరు తీపి చేసుకోవాలి కదా. సో అందుకోసం స్వీట్ అయితే చేస్తున్నా. అండ్ ఫస్ట్ అయితే ఒక సొరకాయ, ఇంత సొరకాయ ఎక్కువ అయిపోతుందేమో అని అనుకున్నా, బట్ నాకు ఇంకా తక్కువ అయిపోయిందండి స్వీట్ చేసేటప్పుడు. అంటే ఈ స్వీట్ చేసి కొంచెం అందరితో షేర్ చేసుకోవాలి కదా, అందుకోసం నేనైతే ఈ స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ సొరకాయ హల్వా అనుకుంటే సొరకాయ పాయసం అయిపోయింది అనమాట. సో ఇట్స్ ఓకే, నోరు తీపి చేసుకోవడానికి పాయసం అయితేనేమి హల్వా అయితేనేమి కదా. సో ఇప్పుడైతే నేను సొరకాయ మొత్తం పైన పీల్ అంతా తీసేసి ఇట్లా మనకి సీడ్స్ ఉంటాయి కదా, సీడ్స్ అన్నీ తీసేస్తున్నాను అనమాట. అండ్ మనము దీనిపైన తీసిన పీల్ ప్లస్ దీనికి సీడ్స్ అవి తీసున్నాం కదా, అవన్నీ వేస్ట్ ఏం కాకుండా మనం ఎంచక్క సొరకాయ చట్నీ అయితే వేసుకోవచ్చు. బట్ అది నేను అంటే టైం ఉంటే షేర్ చేస్తాను, లేకపోతే లేదు. సో ప్రస్తుతానికైతే ఇంకా ఈ సొరకాయ మొత్తం నీట్గా తురిమేసి ఇట్లా గ్రేట్ చేసేసుకోవాలి. సొరకాయలో వాటర్ క్వాంటిటీ అంటే వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం మనం వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇట్లయితే సొరకాయ ఫస్ట్ అయితే తురిమేసుకుందాం. సో సొరకాయ హల్వా, బీట్రూట్ హల్వా, క్యారెట్ హల్వా ఎంత బాగుంటాయో కదా. సో బై మిస్టేక్ ఈరోజు పాయసం అయిపోయింది చూసారా. అప్పుడప్పుడు ఇలాంటివి రక్త కన్నీరు అయితే కారుతూ ఉంటుంది చేతులకి. మామూలే అండి, ఇంక వంటింట్లోకి వెళ్తే చేతులు కాలు కాల్చుకోకుండా వంట అయితే నేర్చుకోలేం కదా. సో ఈరోజు హ్యాపీనెస్లో ఇలాంటివన్నీ నేను అస్సలు పట్టించుకోను. బికాజ్ ఈ చలికాలము ఇట్లా ఏమైనా చిన్న చిన్న దెబ్బలు తగిలితే చాలా పెయిన్ అనిపిస్తుంది అండి. సో ఇప్పుడైతే ఇట్లా సొరకాయ మొత్తం నీట్గా, ఒక్క సొరకాయ మొత్తం పట్టిందనమాట నాకు. సో సొరకాయ మొత్తం నీట్గా ఇట్లా తురిమేసుకొని ఇట్లా గ్రేట్ చేసుకున్నాక మనము దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, వాటర్ అంతా మనం ఇట్లా బౌల్లో స్క్వీజ్ చేసేసుకుంటే ఈ వాటర్ ఏం వేస్ట్ కాదు. మనం బీరకాయ తొక్కులు ఉన్నాయి కదా, పైన పీల్ తీసుకున్నాం కదా, ఆ పీల్తో చట్నీ చేసేసుకోవచ్చు. ఆ చట్నీలో మనం మామూలు వాటర్ వేస్తాం కదా, ఆ వాటర్ ప్లేస్లో ఈ మనం స్క్వీజ్ చేసుకున్న వాటర్ ఏదైతే ఉంటో దాంట్లో వేసేసుకుంటే చట్నీ కూడా ప్రిపేర్ అవుతుంది. ఏది వేస్ట్ కాకుండా చూసుకోవడం మనకి వంటింటి చిట్కాలు బోల్డ్ అని తెలుసు అని అనిపిస్తుంది. అప్పుడప్పుడు అటర్ ఫ్లాప్ అవుతుంటాం. కొంచెం గీ యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే మనం సొరకాయ తురుము ఉంటుంది కదా, సో వాటర్ మొత్తం తీసినా కూడా దీంట్లో వాటర్ కంటెంట్ అనేది ఇంకా ఉంటుందండి. సో దీంతోనే మనకి మంచిగా ఉడికిపోతుంది. దీంట్లో కూడా కొంచెం గీ యాడ్ చేసి మంచిగా ఇట్లా ఫ్రై చేసేసుకోవాలి. అంటే మూత పెట్టి కొంచెం మగ్గిస్తే ఆ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్తోనే లైట్గా ఉడికిపోతుంది. అండ్ నేనైతే సగ్గుబియ్యం యాడ్ చేస్తాను దీంట్లో. సో కొంతమంది సగ్గుబియ్యం యాడ్ చేయరు, బట్ నేనైతే సగ్గుబియ్యం యాడ్ చేస్తున్నా. అంటే ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళకి అలా తయారు చేసుకోవచ్చు స్వీట్. సో ఇదొక రకమైన స్వీట్ అండ్ బాగుంటుంది సగ్గుబియ్యం యాడ్ చేస్తే కూడా. సో ఇప్పుడైతే నేను సగ్గుబియ్యం మార్నింగ్ లేస్తేనే ఫస్ట్ మంచిగా నానబెట్టి పెట్టేసా. అండ్ నెక్స్ట్ అయితే నేను లో ఫ్లేమ్లో పెట్టి సగ్గుబియ్యం కూడా యాడ్ చేస్తున్నాను కదా, మొత్తం ఉడికేంత వరకు మూత పెట్టేశాను. అండ్ ఇవైతే కాచి చల్లార్చిన పాలండి. సో
మనం కాచి చల్లార్చిన పాలు దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. మనం పచ్చిపాలు వేస్తే పాలు ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా, సో అందుకు నేను కాచి చల్లార్చిన పాలు అయితే యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనకి ఘీలోనే కొంచెం బాగా ఉడికింటుంది, ఎందుకంటే దాంట్లో వాటర్ ఉంటాయి కాబట్టి. సో ఇంకా పాలు వేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ అలా ఉడికించిన తర్వాత నెక్స్ట్ షుగర్ యాడ్ చేస్తున్నా. ముందుగానైతే షుగర్ యాడ్ చేయట్లేదు, బికాస్ ముందుగా యాడ్ చేస్తే ఇవి ఉడకవు కదా, అందుకోసం. సో కొంచెం మిల్క్ బాగా అంటే ఫ్యాటీ మిల్క్ ఉంటాయి కదా, కొంచెం క్రీమీ మిల్క్, సో అవి వేస్తే బాగుంటుంది. అండ్ ఫైనలీ ఫుడ్ కలరు యాజ్ యువర్ ఇంట్రెస్ట్, మీరు కావాలంటే వేసుకోవచ్చు ఫుడ్ కలరు, లేకపోతే లేదు. బట్ నేను రేర్గా వేస్తూ ఉంటాను ఫుడ్ కలర్. ఇది కొంచెం గ్రీనిష్గా ఉంటే బాగుంటుంది కదా, సో అందుకే కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసిన. బట్ బాగానే వచ్చింది స్వీట్. అండ్ నేను ఇది ఫస్ట్ టైం అండి ట్రై చేయడం. నేనేమి ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు సొరకాయ హల్వా, బికాజ్ నేను క్యారెట్ హల్వా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సొరకాయ హల్వా ఫస్ట్ టైం. ఏదైనా చేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. సో ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ అయితే ఘీలో యాడ్ చేస్తున్నాం, ఫ్రై చేస్తున్నాం కదా, అది యాడ్ చేసుకోవాలి. అండ్ దీంట్లో కావాలంటే మీకు ఇంకా పుచ్చ విత్తనాలు ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటాయి. సో మేమైతే అవే అంటామండి, పుచ్చకాయ విత్తనాలు ఉంటాయి కదా అవి. అంటే పిల్లలు కూడా వెళ్తారు కదండి, ఫస్ట్ అయితే పూజ చేసుకొని పూజకి స్వామివారికి ఫస్ట్ స్వీట్ పెట్టిన తర్వాతనే ఇంకా మిగతా వంటలు అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నా. బికాజ్ మన హ్యాపీనెస్ కానివ్వండి ఏదైనా సరే మనం ఫస్ట్ దేవుడితోనే షేర్ చేసుకోవాలి కాబట్టి నేనైతే ఈరోజు ఉదయాన్నే కొంచెం త్వరగా లేసి కొంచెం ఇంట్లో దేవుడికి పూజ చేసుకొని స్వీట్ ప్రిపేర్ చేసి ఫస్ట్ దేవుడికి అయితే పెట్టేశాను. బికాజ్ నా హ్యాపీనెస్ని ఫస్ట్ ఏదైనా సరే కొంచెం దేవుడికి చెప్పుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో ఇంకా ఫస్ట్ అయితే దేవుడి కాడ ప్రసాదం పెట్టేసి, అండ్ పిల్లల కోసం ఈరోజు పూరి మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. దాంట్లోకి పూరి ఆర్ దోశ కాంబినేషన్ బాగుంటుంది. నా దగ్గర ఇడ్లీ బ్యాటర్ ఉంది, సో ఎవరికి దోశ కావాలంటే ఇడ్లీ బ్యాటర్తో దోశ వేసేస్తా. అండ్ పిల్లలకైతే కొంచెం అంటే పూరి చేసినప్పుడు నాకు పెద్ద టాస్క్ అండి. ఒకళ్ళు పూరి తింటారు, ఒకళ్ళు దోశ కావాలంటారు, ఒకళ్ళు చపాతీ కావాలంటారు, ఎన్ననే చేస్తాను చెప్పండి. సరే మరి ఈరోజు వాళ్ళు చెప్పినట్టుగానే వాళ్ళకి ఏం కావాలో అది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఎర్లీ మార్నింగే వెళ్ళి మా వారు మటన్ అయితే తీసుకొచ్చారనమాట. సో ఇంకా నేను మార్నింగే కొంచెం ఇవన్నీ, ఎందుకంటే హ్యాపీనెస్లో నేను ఎన్ని వంటలైనా చేసేస్తా అండి. దట్టు ఈరోజు కొంచెం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి అంటే 3 ఇయర్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఈరోజు పేమెంట్ వస్తుందంటే ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి. సో దట్టు నేను అనుకోలేదు ఈరోజు, అంటే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దీంట్లో ఎర్న్ చేస్తామని చెప్పేసి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయింది వస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అది అంటే ఓన్గా ఫీల్ అవుతే తెలుస్తుందండి. అంటే దానికి తగ్గ కష్టం ఉంటుంది, అండ్ కష్టానికి తగ్గ ఫలితం వస్తే ఆ హ్యాపీనెస్ వేరు. ఈవెన్ నేను నా ఫస్ట్ శాలరీ తీసుకున్నప్పుడు కూడా నేను ఇంత ఎగ్జైట్మెంట్ అవ్వలేదు, అండ్ నేను అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నిజంగా. అంటే వచ్చింది ఎంతన్నా కానివ్వండి, మనకు ఏమంటారు ఎంకరేజ్మెంట్ లాగా మీ సపోర్టు అండ్ యూట్యూబ్ తరపున మనకి మంచిగా సపోర్ట్ వస్తున్నప్పుడు ఇంకా ఏమైనా చేయాలి, ఇంకా ఏమైనా వెరైటీగా చేయాలి అని అనిపిస్తుంది. బట్ నాకు ఎంతవరకు పాసిబుల్ అవుతుందో అంతవరకు అయితే నేను ప్రిపేర్ చేయగలను, మీతో షేర్ చేయగలను. సో ఇప్పుడైతే స్వీట్ చేసిన తర్వాత మొత్తం ఘీ మరకలన్నీ స్టవ్ మీద పడ్డాయి కదా, సో అవన్నీ క్లీన్ చేసేసుకొని ఫస్ట్ అయితే ఇక్కడ పాలు కాస్తున్నా. పిల్లలు వెళ్ళేటప్పుడు పాలు తాగి వెళ్తారని చెప్పేసి ఫస్ట్ ఇంకా దేవుడి దగ్గర స్వీట్ పెట్టేసి పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు నాన్ వెజ్ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఆల్రెడీ నేను షార్ట్లో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఫుల్ రెసిపీ అయితే నేను మీతో షేర్ చేయట్లేదు. సో నాకు కొంచెం క్లీనింగ్ ఫోబియా ఎక్కువ ఉంటుందిలేండి. ఏదైనా చిన్న వంట చేసినా కూడా నీట్గా ఉండాలి, అప్పుడైతేనే కొంచెం వర్క్ అయితే బాగా సాగుతుందనమాట. లేదంటే దాన్ని తుడిచిందే తుడుచుకుంటూ 10 సార్లు అలాగే ఉంటుందన్నమాట. అండ్ మా అత్తయ్య కోసం కొంచెం ఆమె నాన్ వెజ్ రెసిపీ ఉంటే రసం ఖచ్చితంగా ఉండాలి, ఆమె కోసం రసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఉదయాన్నే ఇన్ని వంటలు చేసుకుంటూ యూట్యూబ్ చేసుకుంటూ మళ్ళీ టైంకి నా ఆఫీస్ టైంకి వెళ్తూ ఇంట్లో పూజ క్లీనింగ్ ఇవన్నీ చేసుకోవాలంటే మెయిన్గా మనం స్ట్రాంగ్గా ఉండాలి. సో మనం స్ట్రాంగ్గా ఉండాలి అంటే మీ ఎంకరేజ్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. బికాజ్ ఎందుకంటే మీరు పెట్టే కామెంట్స్ నాకు ఎంత బూస్టప్ని ఇస్తాయంటే చాలా బూస్టప్ ఇస్తాయండి. ఎందుకంటే మీరు కామెంట్స్ పెట్టిన ప్రతిసారి నాకు కొంచెం మోటివేషన్గా అనిపిస్తుంది. సో అలాగే మంచి మంచి కామెంట్స్ పెడుతూ ఉండండి, నేను కొంచెం స్ట్రాంగ్గా అవుతా. ఇంటి పని వంట పని యూట్యూబ్ మొత్తం చూసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇప్పుడైతే నాన్ వెజ్ రెసిపీ కోసం ప్రిపేర్ చేస్తున్నా, అంటే రెడీ చేస్తున్నా మసాలా అవన్నీ. అండ్ అంటే కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే ఈ పార్ట్ స్కిప్ చేసేయండి.
బికాజ్ నాన్ వెజ్ రెసిపీ తినే వాళ్ళకి ఎంత క్రేవింగ్స్ ఉంటాయో వెజిటేరియన్స్కి అంత అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు కదా. సో అందుకే ఇంకా వాళ్ళని స్కిప్ చేసేయమని చెప్తున్నా. సో పూరి అయితే ప్రిపేర్ చేస్తున్నా. మా అత్తయ్య పిండి తడిపి పిండి అంటే రేకులు తిక్కిస్తున్నారు అనమాట. నేనైతే ఇంకా పూరి కలుస్తున్నా. ఈ పూరి నేను వీడియో పెట్టినప్పుడు పొంగుతుంది కదా అని వీడియో పెట్టాను అనుకోండి, ఆ ఒక్కడి పొంగుతుంది, రెండోది మటుకు పొంగదనమాట. సో వీడియో ఆన్ చేస్తేనే దానికి కూడా తెలిసిపోతుంది ఇది ఇప్పుడు నేను పొంగకూడదు అని చెప్పేసి. సో కొన్ని పూరీలు అయితే పొంగాయండి, ఎందుకో తెలియదు మరి, ఇది ఒకటే పొంగకుండా సతాయిస్తుంది. సో వీడియో ఆన్ చేశాను కదా అందుకోసం. అండ్ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీనెస్కి కారణం అంతా మీరే. సో మీ అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కరు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అంటే అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికీ ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే. బికాజ్ నేను ఎవరో తెలియకుండా నాకు సపోర్ట్ చేస్తూ అంటే ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు దాన్ని అంటే ఇలా చేసుకోండి అలా చేసుకోండి అని చెప్తూ ఉంటారు కదా. సో మన ఇంట్లో వాళ్ళు కదా చెప్తారు చూడండి, అలా అనిపిస్తూ ఉంటుంది నాకు అప్పుడప్పుడు మీరు చెప్పినప్పుడు. సో ఒక్కోసారి డిమోటివేట్ అయినప్పుడు మోటివేషన్ చేయడం, ఎవరికి ఇలాంటి లక్ దొరుకుతుంది చెప్పండి. సో నాకు హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇప్పుడైతే పూరీలోకి కర్రీ ఆల్రెడీ నేను షార్ట్లో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేయట్లేదు. సో పిల్లలు అంటే వాళ్ళు అడిగారు కదా, సో పిల్లల కోసం అయితే మటన్ కర్రీ. అండ్ పాప తిందు ఆబ్వియస్లీ తెలుసు కదా, ఇంకా మా కోసమే ఇది. అండ్ పాప కోసం స్వీట్ అండ్ వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడైతే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి వెజ్ బిర్యానీ అయితే నేను దీంట్లో షేర్ చేయట్లేదు, నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందంటే గుత్తి వంకాయ బిర్యానీ అది ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి అండ్ నేనైతే షేర్ చేస్తాను, ఓకేనా. సో ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు స్పెషల్స్ ఇవేనండి, సోరకాయ పాయసం అండ్ మటన్ కర్రీ. మా అత్తయ్య అంటున్నారనమాట, వచ్చాయి కదా ఇంకా అమౌంట్ ఇంకా మంచిగా డెవలప్ చేసుకో ఛానల్ అని చెప్పేసి అట్లాంటి ఎంకరేజ్మెంట్ మా వారు కానివ్వండి మా అత్తయ్య కానివ్వండి అందరి సైడ్న నాకు మంచిగా సపోర్ట్ అయితే ఉంది. సో ఓకేనండి, ఈ చిన్న హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకొని చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నాను. దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీ అందరి ఎంకరేజ్మెంట్ ఇలాగే ఉండాలి, ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలి మన ఛానల్కి అని చెప్పేసి కోరుకుంటూ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.